దేవునికి మహిమ కలుగును గాక. రెడీ టు షమా సిబిసి చెప్పండి ఒకసారి. రెడీగా ఉన్నారా మీరు? మేము రెడీగా ఉన్నాం. మరి మీరు చెప్పాలి. రెడీ టు షమా సిబిసి అని చెప్పండి ఒకసారి. అరే నాకు వినిపించట్లేదు పిల్లలు, గట్టిగా రెడీ అని చెప్పాలి. రెడీ టు అని చెప్పాలి. రెడీ టు అని చెప్పాలి. అందరూ చెప్పాలి. ఇప్పుడు రెడీగా ఉండాలి, అందరూ ఒకేసారి చెప్పాలి. ఓకే, రెడీ టు షమ్మా సిబిసికి. నిజంగా దేవునికి ప్రతి సంవత్సరం కూడా ఇంత అద్భుతంగా దేవుడు ఈ షమ్మా సిబిసి కార్యక్రమాన్ని కొన్ని వేల మంది పిల్లల పరిచర్య జరిగిస్తూ ఉన్నారు ఇక్కడ. అందరిని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మరి జాన్ వెస్లీ అన్నయ్యకు, అలాగే కుప్పక్కకు, అలాగే షమ్మా మినిస్ట్రీస్, అలాగే మరి సండే స్కూల్ టీచర్స్కి అందరికీ, అలాగే పేరెంట్స్కి, పిల్లలకు అందరికీ కూడా మరి ఈ యొక్క సిబిసి టీం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఒకసారి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తుదాం. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి మన యొక్క సిబిసి మరి ప్రోగ్రామ్ను మనము స్టార్ట్ చేసుకుందాం. బిగ్గరగా చేతులు పైకెత్తుదాం. థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాం ఒకసారి బిగ్గరగా. వెరీ గుడ్. ఇంకొకసారి చెప్తాం పిల్లలు. ఇప్పుడు పిల్లలు మీరే చెప్పాలి ఇప్పుడు. ఓకే, చాలా అద్భుతమైన పాటలు నేర్పించడానికి మేము వచ్చాం. చక్కగా పిల్లలు మీరు ఖాళీగా కూర్చోండి. మీ పక్క వాళ్ళు మీకు తగలకుండా కూర్చోండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. మరి చక్కని ఏర్పాట్లు మరి అన్న వాళ్ళు మీకోసం చేస్తూ ఉన్నారు. మొదటి పాట విందాం. ఈ సంవత్సరం పాటల్లో ఒకసారి విందాం. విన్న తర్వాత మనమందరం ఇంకా చాలా మంది పిల్లలను దేవుడి స్థలానికి నడిపిస్తా ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పులు కొడుతూ రెడీ టు షమ్మా సిబిసి చెప్పండి పిల్లలు. ఓకే, సాంగ్ షీట్ లోంచి మొదటి పాట విందాం ఒకసారి. మన ఈ సంవత్సరం పాటలు, ఈ సంవత్సరం థీమ్ కూడా చెప్తాను మీకు. లక్ష్యం కొరకైన అన్వేషణ. చెప్పండి ఒకసారి పిల్లలందరూ కూడా. లక్ష్యం కొరకైన అన్వేషణ. మన థీమ్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. అది మొదటి పాట ఒకసారి విందాం. మనము విని ఒకసారి మనము నేర్చుకుందాం. ఒకసారి చెప్పండి కొడదాం. రెడీగా ఉన్నాం. ఆర్ యు రెడీ పిల్లలు? అరే సరిపోలేదు నాకు. అందరూ చెప్పట్లా, యాక్షన్ కూడా చేయాలి. ఆర్ యు రెడీ పిల్లలు? అరే గడిగిన మా బాయ్స్ చక్కగా చెప్తున్నారు, మా గర్ల్స్ కూడా చెప్తున్నారు. చూద్దాం ఇప్పుడు అందరూ చెప్తారా లేదా. ఆర్ యు రెడీ పిల్లలు? చేతులు పైకి చెప్పండి. సరిపోలా. వెరీ గుడ్ పిల్లలు. చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము. కలిసి మేము జాలిగా సిబిసికి వస్తాము. చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము. కలిసి మేము జాలిగా సిబిసికి వస్తాము. నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ నాతో కూడా తీసుకొస్తాను. నా ఫ్రెండ్ నీతో కూడా తీసుకొస్తావా? కొత్త పాటలు, వెరైటీ ఆటలు, మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ ఆటలు, మంచి స్కిట్లు నేర్చుకుంటాము. అంతేకాదు బైబిల్లోకి మనసును మార్చే కథలు. వెరీ గుడ్. బైబిల్లోకి వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు.
యేసయ్యా లోకమును ఎంతో ప్రేమించెను నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను యేసయ్యా లోకమును ఎంతో ప్రేమించెను నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను తన రక్తము కార్చెను చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము తల్లిగా లేచి మేము జాలి జాలిగా వస్తాము చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము తల్లిగా లేచి మేము జాలి జాలిగా సిబిసికి వస్తాము జాలి జాలిగా సిబిసికి వస్తాము సిబిసికి వస్తాము సిబిసికి వస్తాము. అన్న అబ్రహం అన్న, ఈ రోజు మా పిల్లలు ఎక్కడికి వచ్చారు? సిబిసికి వచ్చారన్న. షమ్మా సిబిసికి వచ్చారు. అవునా? ఎర్లీగా వచ్చారా? ఎర్లీగా వచ్చేసారు. మంచి పిల్లలు కదా, చాలా మంచి. ఒకసారి లైక్ కొడతా ఉన్నా మా పిల్లలకి. అందరు లైక్ కొట్టండి పిల్లలు. లైక్ అన్న, నువ్వు మా పిల్లలకి లైక్ కొట్టాలన్న. నేను కొట్టాలా? అవును. ఓకే, పిల్లలందరికీ లైక్. ఓకే, డబుల్ లైక్. పిల్లలందరూ అన్నయ్యకి ఒకసారి లైక్ అనాలి. ఓకే అన్న, నీకు బాయ్స్ పార్టీలో ఉంటావు నువ్వు, గర్ల్స్ పార్టీ? గర్ల్స్ పార్టీ అన్న. నువ్వు ప్రతి సంవత్సరం కూడా గర్ల్స్ పార్టీలో గర్ల్స్ చాలా మంచి అన్న. ఈ సంవత్సరం గర్ల్స్ ఓడిపోతారన్న. లేదన్న, ఈ సంవత్సరం బాయ్స్ గెలుస్తారు. మేమే గెలుస్తామని చెప్పండి. బాయ్స్ మేమే గెలుస్తామని చెప్పండి. చెప్పండి, మేమే గెలుస్తామని చెప్పండి. బాయ్స్ అడిగి అన్న, మేమే గెలుస్తామని చెప్పండి. సరే, ఈ సంవత్సరం గెలుపు మాదేం చెప్పండి. మీరు కూడా చెప్పండి, ఈ సంవత్సరం మేము ఓడిపోతామని చెప్పండి. చెప్పండి అన్నా, ఈ సంవత్సరం ఎవరు గెలుస్తారంటే మేమే గెలుస్తాం. చూద్దామని చెప్పండి పిల్లలు, చూద్దామని చెప్పండి. చాలా సంతోషం. మరొకసారి విందాం, అప్పుడు కలిసి పాడదాం. యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి, చక్కగా యాక్షన్ టీమ్ ఉంది మన మధ్యలో. ఈ పాటలన్నిటికీ కూడా మేము యాక్షన్ నేర్పించబోతా ఉన్నాం. కొత్త పాటలు ఈ సంవత్సరం అన్ని కూడా కొత్త పాటలు నేర్పిస్తాం. ఓకే, ఎంతమంది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు? నేను అనాలి. ఎంతమంది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది అల్లరి చేయడానికి రెడీగా ఉన్నారు? అన్నా, నా పార్టీలోనే ఉన్నాడు అల్లరి చేయడానికి. ఓకే, పాడదాం మరొకసారి, చప్పట్లు కొడదాం. సాంగ్ షీట్లోంచి సాంగ్ నెంబర్ 1. అరే క్లాస్ వినిపించట్లా? రెడీయా? పిల్లలం చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము తల్లిగా లేచి మేము జాలి జాలిగా చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం అందరూ పాడాలి. యేసు వద్దకు మేము వస్తాము తల్లిగా లేచి మేము జాలి జాలిగా సిబిసికి వస్తాము. నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. యేసయ్యా లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను. యేసయ్యా లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను, తన రక్తము కార్చెను. చిన్న పిల్లలం
చిన్నారి పిల్లలం మీరే పాడాలి. యేసు వద్దకు మేము వస్తాము, ఎర్లీగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. Very good. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము, ఎర్లీగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. జాలి జాలిగా CBCకి వస్తాము, బిగ్గరగా CBCకి వస్తాము, మన CBCకి వస్తాము. హాయ్ పిల్లలు. ఆయన అలా చాలా మరి ఈ సంవత్సరం దేవుడు అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. అవును. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు. ఈ పాట కూడా ఒకసారి విందాం. చక్కగా ఈ పాటలన్నీ ఒకసారి విన్న తర్వాత మనం వెంటనే ఈ రెండు పాటలకి మనము యాక్షన్ నేర్చుకోబోతా ఉన్నాం. మరి ఈ పాటలన్నీ మీ కొరకే. ఇప్పుడే వచ్చారు కదా మీరు, ఇంకా చాలా మంది పిల్లలు వస్తా ఉన్నారు. Songs ఇంట్లో వచ్చి వచ్చిన తర్వాత మనము యాక్షన్ నేర్చుకుందాం. నేర్చుకున్నాం. ఆశ్చర్యకరుడు సాంగ్ నెంబర్ 2 మన దేవుడు. నేర్చుకున్నాం. ఈ ఆశ్చర్యకరుడు. నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది, అందరూ కలిసి నేర్చుకున్నాం. ఓకే, సాంగ్ నెంబర్ 2 చూద్దాం. మన థీమ్ సాంగ్ నేర్చుకుందాం. చెప్పలు కొడదాం. చెప్పట్లేవు. దేవుని సిగ్నేచర్ ఉంది, దేశంలో దేవుని పర్పస్ ఉంది. చెప్పలు కొడుతూ పాడాలి. నేచర్ లో నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది, అందరూ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది, నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. ఇక్కడికి జిల్ 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 అలు జిల్ 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 కొండలు లోయలు అడవులను అలంపురిగా చేశాడు. చీకటి జిల్ 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 గాలి నీరు చిల్ 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 కొండలు లోయలు అడవులను అలంపురిగా చేశాడు. నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. వెరీ గుడ్. నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది, అందరు పాడదామా? క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. సులిసి పక్షి జంతువులన్నీ మాలంటి నిన్ను నన్ను స్పెషల్గా ఆయనకి మెగులు చేశాడు. చేపలు పక్షులు జంతువులన్నీ మాలంటి నిన్ను నన్ను స్పెషల్గా ఆయనకి మెగులు చేశాడు. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. పాడాలి. నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది, వెరీ గుడ్ పిల్లలు. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. హాయ్ పిల్లలు. ఆయన ఓకే, మన థీమ్ ఏంటో ఒకసారి చెప్తారా పిల్లలు? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్తాం. గర్ల్స్ అందరూ చెప్తాం. ఫస్ట్ మన థీమ్ చెప్పండి ఒకసారి. లక్ష్యము కొరకైన అన్వేషణ. అన్వేషణ. మా బాయ్స్ చెప్పండి ఇప్పుడు. అన్వేషణ. ఓకే, ఇంకొక పాట విందాం. వెంటనే మనం అందరూ లేచి నిలబడి యాక్షన్ సాంగ్స్ నేర్చుకుందాం. దానికి ముందు ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యక్రియలు మనందరి పట్ల ఈ సిబిసిలో దేవుడు చేస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పులు కొడదాం ఒకసారి, ఇంకా గట్టిగా చప్పులు కొడదాం. ఓకే, సాంగ్ షీట్లోంచి సాంగ్ నెంబర్ చెప్పలు కొడదాం. సాంగ్ షీట్లోంచి
ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును Amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah. Oh, ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును. చేతులు పైకెత్తి చెప్పకూడదు పిల్లలు చేతులు పైకెత్తాలి. నుండి నీళ్లను ఇచ్చెను ఆరిన నేలపై నడిపెను నుండి నీళ్లను ఇచ్చెను ఆరిన నేలపై నడిపెను శత్రువులను ఓడించెను సహాయపురాయిగా నిలిచెను శత్రువులను ఓడించెను సహాయపురాయిగా నిలిచెను. Amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah. చెప్పండి వాడు చేతిలో పలుకుడు చేతిలో పలు బాయ్స్ రక్తము కాచెను విడిపించెను రక్తము కాచెను పాపము నుండి విడిపించెను అందించెను జరుగా నిలిచెను రక్షణను అందించెను జరుగా నిలిచెను. Amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah, amazing God, hallelujah. ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును. హాయ్ పిల్లలు, ఒకసారి అందరూ లేచి నిలబడదాం. చాలాసేపటి నుంచి కూర్చున్నారు మీరు. సాంగ్ షీట్లు మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ 3 రోజులు సిబిసిలో మరలా ఎవరు మీకు ఇంకా మొదటి పాటికి యాక్షన్ టీం రావాలి. చక్కగా అక్క వాళ్ళని చప్పట్లు కొడుతూ ఒకసారి మనం ఆహ్వానిద్దాం. అక్క వాళ్ళు ఇప్పుడు చక్కగా యాక్షన్ చేయడానికి మన మధ్యకి వస్తూ ఉన్నారు. ఈ కొత్త పాటలు, ఈ సంవత్సరం పాటలు మీకు చక్కగా నేర్పించడానికి అన్నయ్యలు, అక్క వాళ్ళు, మరి అలాగే ఇమానుయేల్ అన్న టీము మన మధ్యకి వస్తూ ఉన్నారు. టీచర్స్ ఉన్నారు చక్కగా నేర్పించడానికి. ఒకసారి అందరిని బట్టి చప్పట్లు కొడదాం. ఓకే, మొదటి పాట యాక్షన్ చేద్దాం, చక్కగా నేర్చుకుందాం. ఓకే, హాయ్ పిల్లలు, రెడీయా? అరే చేయాలి పిల్లలు. మా గర్ల్స్ బాగా చేస్తున్నారు, బాయ్స్ కూడా బాగా చేస్తున్నారు. అందరూ వచ్చి చేయాలి. చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము, అల్లిగా లేచి మేము జాలి జాలిగా సిబిసికి వస్తాము. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం
యేసు వద్దకు మేము వస్తాము, అల్లిగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? పాడాలి నా పిల్లలు. ఫ్రెండ్ని నాతో కూడా చేతులు పట్టుకోవాలి. నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. పాడాలి. ఎన్నో కొత్త పాటలు, యాక్షన్ చేయాలి. వెరైటీ ఆటలు, Good. మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. ఇవన్నీ యేసయ్యా లోకములో నీ కొరకు నా కొరకు రక్తం రాచెను. చేయాలి. యేసయ్యా లోకములో నీ కొరకు నా కొరకు రక్తం రాచెను. చిన్న పిల్లలం, జ్ఞాని పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము, అల్లిగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. చిన్న పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము, అల్లిగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. అల్లిగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. మన CBCకి మన CBCకి వస్తాము. చెవులు కొట్టడం ఒకసారి. నచ్చిందా పిల్లలు? ఎంతమందికి నచ్చింది? ఓకే, అసలు సరిగ్గా చేయట్లేదు మీరు కదా. అక్క వాళ్ళు నేర్పించడానికి మీకు వచ్చారు, మీరు నేర్చుకోవాలి. అక్క వాళ్ళ కంటే మీరు బాగా చేయండి. ఇప్పుడు మా పిల్లలు చేస్తారు, అలా చేస్తారు అలా అలా మా పిల్లలు ఇప్పుడు రెడీగా ఉన్నారన్న. ఇప్పుడు యాక్షన్ చేయడానికి పాట యాక్షన్ చేసేటప్పుడు సాంగ్ కూడా మీరు ఏం చేయాలి? పాట. ఇప్పుడు బాయ్స్ గెలుస్తారా, గర్ల్స్ గెలుస్తారా చూస్తాను. యాక్షన్ ఎవరు బాగా చేస్తారు, మనకు బెస్ట్ వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? ఆర్ యు రెడీ పిల్లలు? ఆర్ యు రెడీ పిల్లలు? వెరీ గుడ్. Thank you.
వద్దకు మేము వస్తాము అరుగా లేచి జాలి జాలిగా CBCకి వస్తాము చిన్నారు పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము అరుగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము జాలి జాలిగా CBCకి వస్తాము CBCకి వస్తాము మన సిబిసికి CBCకి వస్తాము హాయ్ పిల్లలు హాయ్ అన్నయ్య. ఓకే అందరూ చేయాలి యాక్షన్ మనమంతా కూడా దేవునిలో అందరూ చిన్న చేస్తారు. పిల్లలు. అన్న అందరూ చేస్తున్నారా చాలా బాగా చేస్తారు. మీ టీంలో ముసలోళ్ళు ఉన్నారన్నా లేదన్న అసలు. అన్న ముసలమ్మలు ఉన్నారన్నా మీ లేదన్న బాబు చెప్పండి నన్ను లేవని చెప్పండి రా అన్న మీ టీంలో వెనకాల ఉన్న వాళ్ళంతా కూడా ముసలాలేనండి లేదన్న, లేదన్న. కానీ మేము దేవునిలో ఉండే అందరూ బాగా చేస్తారు. చిన్న పిల్లలం అన్న చెప్పండి బాయ్స్ మేము దేవునిలో ఉండే చిన్న పిల్లలు అని చెప్పండి దేవునితో ఉండే చిన్న పిల్లలు అని చెప్పండి అన్న ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా చేస్తారు. అయితే మన థీమ్ సాంగ్ నేర్చుకుందాం అలాగే. ఈ నేచర్ లో ఓకే ఓకే. ఆర్ యు రెడీ పిల్లలు yes. అనయ్య ఈ సంవత్సరం దునియా పాట ఉందా ఉందన్న అరే ఈ సంవత్సరం దునియా పాట కూడా ఉందా చాలా పాటలు ఉన్నాయి. అన్న తమిళ సాంగ్ కూడా ఉందా ఉందన్న. అరే తమిళ సాంగ్ కూడా ఉందా అంట ఈ సంవత్సరం మీకు తెలుగు పాటలు హిందీ పాటలు తమిళ్ ఆ? అన్ని పాటలు కూడా నేర్పిస్తాం ఈ సంవత్సరం దేవుని సిగ్నేచరు దేశంలో దేవుని పద్మశ్రీ అమ్మా వెనకాల బాయ్స్ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది చీకటి చిల్ 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 గాలి నీరు చిల్ 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 పాడాలి అడవులను కలర్ఫుల్ గా చేశారు పాడమ్మా చీకటి జిల్ 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 గాలి నీరు కలర్ఫుల్ గా చేశాడు నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది నేచర్లో దేవుని పర్పస్ ఉంది నేచర్లో సిగ్నేచర్ ఉంది దేవుని పర్పస్ అరే ఓ కమాన్ బాయ్ ఓ పక్షులు పక్షి అంటువులన్నీ సారంగి నన్ను స్పెషల్ గా ఆయనకి మేలు చేశాడు చేపలు పక్షులు చిప్పక్షి జంతువులన్నీ సాలంగి నన్ను స్పెషల్ గా ఆయనకి మేలు చేశాడు నేచర్లో క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది హాయ్ పిల్లలు అన్నా మీ గర్ల్స్ చేస్తున్నారన్నావు కదా అవునా. టర్న్ అంటే కనీసం తిరగట్లేదన్నా తిరుగుతారన్నా? అన్న బండరాయిలాగా అలాగే నుంచి చాలా బాగా చేస్తున్నారు మాకు బాయ్స్ ఉన్నారు Boys కదా. కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా చక్కగా చాలా తిరుగుతా బాగా ఉన్నారన్న అన్న పిల్లలు ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతా అవును. యాక్షన్ చేస్తే అవును. చాలా బాగుంటది ఓకే అదొకసారి చేద్దామన్నా అన్న ఇంకోసారి చేద్దాం నెక్స్ట్ చేద్దామన్నా ఇప్పుడు దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల పాటకి అలాగే. ఓకే అమేజింగ్ గాడ్ ఈ పాట చేద్దాం ఓకే అందరూ ఎగరటానికి రెడీగా ఉన్నారా ఒకసారి ఎగరండి ఒకసారి అరే అమ్మా అన్న చూసామన్నా ఈ ముసలి వాళ్ళు అసలు కదలలేదన్న బాబు కదులుతారు ఒకసారి అందరూ కూడా ఎగరాలి జంప్ చేయాలి అమ్మ వెనకాల మీరే ఒకసారి జంప్ చేయాలి వెనకాల బాయ్ జంప్ చేయాలి
ఓకే రెడీ. ఈ పాట అయిన తర్వాత ఇంకా కొత్త కొత్త పాటలు ఉన్నాయి మీకోసం. దునియా పాట కూడా నేర్పిస్తాం. ఆర్ యు రెడీ? ఇంకొక గట్టిగా ఆర్ యు రెడీ? అలా ఈరోజు సమ్మర్ సిబిసి జరుగుతుందా ఇక్కడ? జరుగుతుందన్న. మరి సందడి కనిపించట్లేదు నాకు. ఉన్నదన్న సందడి. సందడి ఉందా? చాలా. పిల్లలు సందడి చేస్తారా? రెడీయా? రెడీయా? ఓకే, ఈరోజు సిబిసి సందడి కనిపించాలి. ఓకేనా? Come on, పిల్లలు. ఆశ్చర్యకరుడు మన దేవుడు. పాడాలి రెండోసారి. నన్ను చేయుడు. Come on. Amazing God. Hallelujah. Come on. Amazing God. Hallelujah. Come on, girl. Amazing God. Hallelujah. Amazing God. ఎగరాలి. ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఆశ్చర్య క్రియలను చేయాలి. ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఆశ్చర్య క్రియలను చేయుడు. కమాన్ పిల్లలు. వెరీ గుడ్. నీళ్లను ఇచ్చెను, ఆరిన నేలపై నడిపెను. పాడదమ్మా. బండ నుండి నీళ్లను ఇచ్చెను. యాక్షన్ చేయాలి పిల్లలు. నేలపై శత్రువులను ఓడించెను, ఆయతురాయిగా నిలిచెను. శత్రువులను ఓడించెను, సహాయతురాయిగా ఎగరాలి. Amazing God. Hallelujah. Everyone. Amazing God. Oh. Hallelujah. Oh. Amazing God. Hallelujah. Oh. Amazing God. Hallelujah. Come on, boys. Come on, kids. రక్తము కాచెను, పాపము నుండి విడిపించెను. కల్వరిలో రక్తము కాచెను, పాపము నుండి విడిపించెను. మనకు అందించెను, ఎబినేజరుగా నిలిచెను. రక్షణను మనకు అందించెను, ఎబినేజరుగా. Come on. Amazing God. Oh, come on. Amazing God. Oh, amazing God. Hallelujah. Oh, amazing God. Hallelujah. ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఆశ్చర్య క్రియలను చేయుడు. ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఆశ్చర్య క్రియలను చేయుడు. హాయ్ పిల్లలు. ఓకే, ఇప్పుడు వరకు తెలుగు పాటలు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు హిందీ సాంగ్ ఎంతమందికి కావాలి? ఓకే, ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకే, కావున ఈ పాట నేర్చుకుందాం. తర్వాత వెంటనే మనం కూర్చుందాం. ఇంకా చాలా కార్యక్రమాలు మీకోసం. కొత్త పాటలు ఉన్నాయి, యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి, స్టోరీస్, క్లాసెస్, మ్యాజిక్ షో, పప్పెట్ షో కూడా ఉంది. ఓకేనా? చెప్పండి కొడదాం ఒకసారి పిల్లలందరూ కూడా. ఇంకా దగ్గరగా. ఓకే, కమాన్. రెడీగా ఉన్నారా? ఎవరు గెలుస్తారో ఇప్పుడు, ఎవరు ఓడిపోతారో చూసా. చేతులు పైకి. कौन है राजा का राजा? कौन है दुनिया के बादशाह? कौन है राजा का राजा? कौन है दुनिया के बादशाह? यीशु है सितारा।
पुकारो जय जयकार पुकारो जय जयकार पुकारो जय जयकार पुकारो जय जयकार कौन है राजा का राजा कौन है दुनिया के बादशाह कौन है राजा का राजा कौन है दुनिया के बादशाह यीशु के सिखाना यीशु के कमान बोलो जय जयकार पुकारो जय जयकार पुकारो जय जयकार चलता है वेरी गुड जनाब जनाब चलता है कीड़ों के कमान शैतान करता है यीशु के नाम से अल्लाह कौन है राजा का राजा कौन है दुनिया के बादशाह कौन है राजा का राजा कौन है दुनिया के बादशाह यीशु का सिखाना यीशु का सिखाना पुकारो जय जयकार पुकारो जय जयकार पुकारो जय जयकार पुकारो जय जयकार హాయ్ పిల్లలు అలా ఇప్పుడు రా నన్ను ఒకసారి అసలు ఏమైందన్నా? సందడి కనిపించిందా లేదో చెప్పాను నాకు. అవునన్నా చాలా సందడి వచ్చిందన్న షమాలో సిబిసిలో సందడి కనిపించిందా అప్పుడు ఎక్కువ అవుతుంది. వచ్చిందన్నా ఆ, సందడి వచ్చిందా ఇప్పుడు ఎక్కువ అలా సిబిసి సందడి వచ్చిందా నీకు వచ్చిందన్నా వచ్చిందా వచ్చింది. ఓకే మీ టీం కూడా చాలా బాగా చేస్తున్నారు ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టమన్నాం సార్ మీ టీం కి 500 బాక్స్ అన్న చప్పట్లు గట్టిగా అలాగే అన్న మా టీం కూడా ఆ. మరి బాగా చేస్తున్నారు కదా బాగా చేస్తున్నారన్న మీ టీం కూడా 500 మార్క్స్ అన్న గట్టిగా చప్పట్లు ఓకే ఇక చివరి పాట మరి లాస్ట్ ఇయర్ నాకు ఇష్టమైన పాట రాజుల రాజు ప్రభుల ప్రభు ఈ పాట అయిన వెంటనే మనం కూర్చుందాం ఈ పాట ఎంతమందికి తెలుసు ఈ పాట చాలా లాస్ట్ ఇయర్ ఈ పాట సిబిసి పాటల్లో చాలా పిల్లలు చాలా సంతోషంగా నేర్చుకున్నారు కదా ఈ పాట మీకోసం ఒకసారి మరలా జ్ఞాపకం చేయడం కోసం రాజుల రాజు ప్రభుల ప్రభు ఈ పాట అయిన తర్వాత మనం కూర్చుందాం పాటలు నచ్చినాయా మీకు ఈ సంవత్సరం సిబిసి పాటలు నచ్చినాయా నచ్చినాయి అన్న గట్టిగా జబ్బులు కొట్టండి ఒకసారి ఇంకా చాలా పాటలు ఉన్నాయి ఇవన్నీ మీకోసమే ఓకేనా ఆర్ యు రెడీ పిల్లలు ఇప్పుడు అన్నయ్యకి ఇష్టమైన పాట ఇది కదా పిల్లలకు కూడా చెప్పండి ఇష్టమైన పాట ఓ స్టైల్గా ఓ పిల్లలు Lord of Lords గ్లోరీ హల్లెలూయా Lord of Lords glory పాడాలి హల్లెలూయా Jesus Prince of Peace glory hallelujah Jesus Prince of Peace glory hallelujah Lord of Lords గ్లోరీ హల్లెలూయా కమ్ ఆన్ ఓ ఓ కమ్ ఆన్ పిల్లలు అరే వెనక గేమ్ చేయాలి ఓ ఓ రాజు ప్రభులకు ప్రభువు hallelujah అనాలి హల్లెలూయా రాజు ప్రభులకు ప్రభువు మహిమ హల్లెలూయా యేసు hallelujah రాజులకు రాజు ప్రభులకు ప్రభువు hallelujah పాడాలి పిల్లలు ఓ! లా 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 లా. రాజాది రాజా కర్తది కర్త మహిమై హల్లెలూయా రాజాది చేతులు పైకెత్తాలి పిల్లలు. కర్త మహిమై హల్లెలూయా
యేసు సమాధాన ప్రభు మహిమై హల్లెలూయా యేసు సమాధాన ప్రభు మహిమై హల్లెలూయా రాజాది రాజా కర్తది కర్త మహిమై హల్లెలూయా. ఓకే, అందరూ మోకరించండి. 1 అంటాను, మోకరించాలి. ఇంకెవరు అటు ఇటు చూడకూడదు. నెంబర్ 2 అంటాను, 2 చేతులు జోడించాలి. 3 అంటాను, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరు అటు ఇటు చూడకూడదు. చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు, వాళ్ళు వస్తూ ఉంటారు. మీరు ప్రార్థనలో ఉండాలి, ఓకేనా? అటు ఇటు చూడకూడదు. వచ్చే వాళ్ళని చూడకూడదు, వెళ్ళే వాళ్ళని చూడకూడదు. ప్రార్థనలో ఉందాం. సిబిసి కార్యక్రమాన్ని దేవుడు అందరూ కూడా ఆశీర్వాదం ప్రార్థన కలిగించాలి. చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు, క్షమాచిన్నారుల పండుగ ద్వారా మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైన తన సన్నిధిని, తన కృపను మన మీద అనుగ్రహింపచేసి తన యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదంతో 3 దినాలు మన దేవుడు నింపి నడిపించాలని, మనందరినీ దేవుడు బలపరచాలని మనందరూ ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోవాలి. అందరూ నిలువు మొగ్గలేదు, నిలువు మొగ్గలేదు, అందరు నిలువు మొగ్గలేదు, అందరు నిలువు మొగ్గలేదు. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. అందరూ ప్రార్థనలో ఉండేటట్లుగా చూడండి. గదిలోనికెళ్ళి గది తలుపులు తెరచి, గదిలోనికి అందరూ ప్రార్థనలో ఉండాలి. సాల్మనా చేద్దామా పరలోక ప్రార్థన, చేద్దామా ప్రార్థన, చేద్దామా చిన్ని ప్రార్థన, చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన, చేద్దామా స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్య ప్రార్థనతో మనందరం కూడా 3 దినాలు కూడా ఒక ప్రత్యేకమైన దేవుని సన్నిధి మన మీద ఉంచాలని, దేవుని అభిషేకంతో మనం నింపబడాలి. ఈ 3 దినాలు వాక్యాల ద్వారా, కంఠస్థ మాటల ద్వారా, స్టోరీస్ ద్వారా, యాక్షన్ సాంగ్స్ ద్వారా దేవుడు మనందరిని ఆశీర్వదించినట్లుగా ప్రార్థించాలి. గదిలోనికెళ్ళి గది తలుపులు తెరచి, ప్రార్థన అక్కడ కళ్ళు మూసుకున్న ప్రార్థనలో మీరు చేతికి అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. ఈ 3 దినాలు కూడా మీ అభిషేకంతో పెట్టినప్పటి ఆత్మతో మీ దగ్గర నింపండి ప్రభువా. ఆత్మ వాతావరణం దేవుడి దగ్గర కలుగును ప్రభువా. ఈ మొదటి దినం దేవుని అభిషేకంతో ఈ 3 దినాలు ప్రభు తప్పిపోకుండా ప్రతి మాట బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చు తండ్రి. అందరూ ప్రార్థనలో ఉన్నట్టు పిల్లలు ఈ 3 దినాలు చిన్నారుల పండుగ ద్వారా యేసయ్యని అభిషేకించి ఒక మంచి బిడ్డగా దేవుడిని మార్చిపోతూ ఉన్నాడు. ఒక ఘనమైన పాత్రగా దేవుడిని వాడుకోబోతూ ఉన్నాడు. ఒక శక్తి కలిగిన అభిషేకాన్ని దేవుడి మీద విడుదల చేయబోతూ ఉన్నాడు. వచ్చిన
నీ చిత్తం నెరవేరుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరుగాక ప్రార్థన చేద్దామా చిన్ని ప్రార్థన చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని అందరూ ప్రార్థన చేసి కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. దైవజనులను అభిషేకిస్తున్నారు. దేవుని అభిషేకంతో మనం నింపబడాలి. ఈ 3 రోజులు ఎక్కడ తప్పకూడదు. తెరచి పరలోక ప్రార్థన శ్రద్ధగా చేద్దామా పరలోక ప్రార్థన నెమ్మదిగా చేద్దామా ప్రార్థన చేద్దామా చిన్ని ప్రార్థన చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా ఈరోజు షమ్మా సిబిసి ద్వారా దేవుని ఒక ఘనమైన శక్తి కలిగిన బిడ్డగా దేవుడు అభిషేకించబోతూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వం నింపబడబోతూ ఉన్నాడు. శోధనలో పడనీయకుండా దుష్టుని తప్పించుమని శోధనలో పడనీయక దుష్టుని తప్పించుమని ప్రార్థన చేద్దామా చిన్ని ప్రార్థన చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరుగాక ప్రార్థన చేద్దామా చిన్ని ప్రార్థన చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా పాడాలి పిల్లలు. యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా గదిలోనికెళ్ళి మది తలుపులు తెరచి గదిలోనికెళ్ళి మది తలుపులు తెరచి పరలోక ప్రార్థన శ్రద్ధగా చేద్దామా పరలోక ప్రార్థన నెమ్మదిగా చేద్దామా ప్రార్థన చేద్దామా చిన్ని ప్రార్థన చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు సాల్మన్ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్. స్తోత్రం స్తోత్రం. దేవుని తన మహాకనికను బట్టి మహాకృపను బట్టి మన దైవజనులు జాన్ వెస్లీ గారిని అలాగే సేవకురాలు కృపా గారిని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క షమ్మా మినిస్ట్రీస్ పరిచర్యను నడిపించడానికి ఈ పరిచర్యలో భాగంగా సండే స్కూల్ ఈ యొక్క సిబిసి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా వాడుక ప్రకారం ఈ యొక్క 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 25, 26, 27 తేదీల్లో దేవుని సన్నిధిలో మనమంతా కూడా భయభక్తులు కలిగి వాక్యంలోనూ పాటల్లోనూ ప్రార్థనలోనూ ఎదగటానికి ఆత్మీయంగా స్థిరపరచబడటానికి దైవ సేవకులు ప్రేరేపించి
దైవ సేవకుల్ని నూతనంగా ఈ స్థలానికి నడిపించి ఎంతగానో ప్రభు వాడుకుంటున్నందుకు ఈ దినాన్ని ప్రభు సముఖంలో, ప్రభు ఆవరణములో మనమంతా ఇలా కూడుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన కృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి, ప్రభువుతో సహవాసం చేయడానికి అనుగ్రహించిన యొక్క గొప్ప భాగ్యమును బట్టి మన యొక్క రెండు హస్తాలు దేవుని వైపు దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పృథ్వీ గారిని వాడుకోండి, అబ్రహాం గారిని వాడుకోండి, వెస్లీ అయ్య గారిని వాడుకోండి, నీ సేవకురాల్ని, ఇంకో టీచర్స్ని వాడుకోండి నాయన. మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన ప్రతి వారు ప్రార్థన చేయండి. చప్పటి కొడిగడిగా ప్రభు యొక్క నామాన్ని కనపరుచుదాం. స్తోత్రం, స్తోత్రం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చిన్న బిడ్డలు నా యొద్దకు రానీయుడి అని చెప్పారయ్యా. నీ యొద్దకు వచ్చిన చిన్న బిడ్డల్ని ఎత్తుకొని కౌగిలించి ముద్దు పెట్టుకుని ఆశీర్వదించిన దేవుడు నాయన. అయ్యా నీ యొక్క బిడ్డలను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. అయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడానికి స్తోత్రం. నీ మధ్య ఉన్న నీ బిడ్డలను ఆయన ఆశీర్వదించున్నాడని వాక్యాన్ని మేము చదువుచున్నాం. గతించిన సంవత్సరం అంతా బిడ్డలు చదివిన చదువుల్లో ఎంతగానో కాపాడి పరీక్షలు రాసి మరలా ఈ యొక్క ప్రభు సంవత్సరం నాయన సిబిసి కార్యక్రమాల్లో, సండే స్కూల్ కార్యక్రమాల్లో బిడ్డలంతా పాల్గొనటానికి, అయా సమయానికే నీ సన్నిధికి రావటానికి బిడ్డకిచ్చిన ప్రేరేపణను బట్టి, నడిపింపును బట్టి, ఇచ్చిన తల్లిదండ్రులు కుటుంబాలు బట్టి, నడిపించిన నీ యొక్క సేవకులు నాయన అయా పృథ్వీని బట్టి, అలాగే ప్రభువానికి స్తోత్రం. అబ్రహాం గారిని బట్టి అయానికి స్తోత్రం నాయన. రాబోచిన ఇమ్మానుయేలు గారిని బట్టి నీకు స్తోత్రం నాయన. అయా ఈ యొక్క సిబిసి కార్యక్రమాలన్నీ కూడా నీవే మంచిగా జరిగించండి, మంచి గాలి వేయించండి ప్రభువ. అయా ఇంకో తండ్రి మంచి వాతావరణం అనుగ్రహించు నాయన. పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్ని స్తంభం నుండి ఇశ్రాయేలుని క్షేమంగా ప్రభు గమ్యస్థానానికి చేర్చిన దేవుడు నాయన. యేసు నామములో ప్రభువ అద్భుతం జరుగునుగాక. యేసు నామములో ప్రభు ఎండ వాతావరణం అయా చల్లగా మార్చబడునుగాక. యేసు నామములో అనుకూలమైన వాతావరణం అనుగ్రహించబడునుగాక. అయానికి స్తోత్రం తండ్రి ప్రభువ. నీవే నాయనానికి స్తోత్రం తండ్రి ప్రభువ. మంచి వాతావరణం దయచేయండి. ఇక్కడ ప్రభువ పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ సేవకులు జాన్వెస్సరి గారిని బలపరచండి అయా. ఇంకో తన సిస్టర్ కృపా గారిని బలపరచండి. పరిచయం చేస్తున్న సేవకుల్ని, సేవకురాండ్రిని, పరిచారికులందరినీ ఆశీర్వదించండి అయా. శక్తి చేతనైన, బలము చేతనైన కాదు కానీ నీ ఆత్మ ద్వారా నీవే ప్రభు ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమాన్ని ఉద్యోగంగా జరిగించిన ఆయన అయా. చిన్ననాటి నుంచి నీ యొక్క బలమైన అభిషేకాన్ని బిడ్డపై కుమరించిన ఆయన అయ్యా. బాప్తిస్మం ఇచ్చి యోహాను అయ్యా చిన్న వయసులోంచే నీ ఆత్మ చేత ప్రభు వాడబడినట్టుగా బిడ్డలు కూడా నీ ఆత్మతో నింపు నాయనానికి స్తోత్రం. బిడ్డలందరినీ కూడా ప్రభు ఎస్తేరు వలె ప్రభు నీ కటాక్షము పొందుకొని, నీ కరుణ పొందుకొని ప్రభు మరి వలె నీ కృప పొందుకొని నీ సన్నిధిలో మనుషుల దయను, నీ దయను వర్ధిల్లడానికి సహాయం చేయండి అయ్యా. సియోనులోంచి బిడ్డలను ఆశీర్వదించిన ఆయన ఇక్కడ నీ సన్నిధి ఉంచండి నాయన. నీ మహిమను ప్రాకారం ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యానికి స్తోత్రం తండ్రి. అయ్యా పాటల ద్వారా బిడ్డలకి మంచి ఆత్మ సంబంధమైన అయ్యా ఆలోచనలు అనుగ్రహించండి. వాక్యం చెప్తూ ఉంటుండగా ప్రభువా ఆత్మ సంబంధమైన వాక్యాలతో వీళ్ళ యొక్క జీవితాన్ని ఆత్మీయంగా స్థిరపరిచిన ఆయన అయ్యా. చిన్న వయసులోనే అయ్యానికి స్తోత్రం తిమోతి వలె నాయనా లేఖనములు యందు ప్రభువ అయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభువ నాయనానికి స్తోత్రం నైపుణ్యత కలిగి జీవించడానికి సహాయం చేయండి నాయన. ఆత్మపూర్ణులుగా చేయండి నాయన. బాలుల మీద, చిన్నపిల్లల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాను నాయన. ఈ బిడ్డలంతా కూడా నీ చేతుల నక్షత్రాలుగా వాడబట్టడానికి సహాయం చేయండి. సేవకులకి, సంఘాలకి ఆశీర్వాదకరంగా మార్చు నాయన. ఈ బిడ్డల యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడబట్టడానికి సహాయం చేయండి నాయన. దయచేసి సైతాను యొక్క చేతిలో పడిపోకుండా, పాపపు జ్ఞానంలో పడిపోకుండా, సైతాను యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా, దుష్టుని యొక్క మార్గాల్లోకి వెళ్ళిపోకుండా యేసు నామములో నీ ఆత్మ చేత ముద్రించు నాయన. నీ యందు విశ్వాసము, ఆసక్తి, ప్రార్థన అయ్యా బిడ్డలకి నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవే ప్రభువ వాక్యాన్ని నేర్పించు నాయన. చిన్ననాటి నుంచే ప్రభువ ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి ఒక బలమైన ప్రేరేపణ, ఆత్మ నడిపింపు బిడ్డగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. త్యాగపూరితమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి అయ్యా. చిన్ననాటి నుంచే ప్రభు ఆ యొక్క ఇశ్రాయేలు చిన్నదాని వలె అయ్యానికి స్తోత్రం నీ సాక్షిగా వాడబట్టానికి కృప దయచేయండి. యేసు నామమున బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన
దైవజనులు వెస్లీ గారికి, పృథ్వీ గారికి, అబ్రహం గారికి వందనాలు. చక్కగా ప్రార్థనలో నడిపించిన దైవజనులు సాల్మన్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. హాయ్ పిల్లలు, హాయ్ పిల్లలు. ఓకే, ఈ సమయంలో అబ్రహం అన్నయ్య చక్కని మరి స్టోరీతో మన మధ్యకి వస్తూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమాలు చక్కని సాంగ్స్ ఉంటాయి మీకోసం, చక్కని బైబిల్ స్టోరీస్ ఉంటాయి పిల్లలు, అలాగే గేమ్స్ ఉంటాయి, తర్వాత పపెట్ షో ఉంటుంది ఈరోజు, తర్వాత ఇంకా కార్యక్రమాలు అన్ని కొరకు మీకోసమే ఈ సమయాన్ని అన్నికి ఇస్తూ ఉన్నాను. అన్నయ్య వస్తూ ఉన్నారు. ఒకసారి మన సిబిసికి సిబిసికి లైక్ కొడతారా పిల్లలు? ఒకసారి అరే చేతులు పైకి లైక్ కొట్టాలి ఒకసారి. లైక్ అని చెప్పాలి మన సిబిసికి ఒకసారి బిగ్గరగా. ఓకే, మరి ఏ సైకి బిగ్గరగా. ఓకే, చాలా సంతోషం. చక్కగా మరి పేరెంట్స్ మిమ్మల్ని సిద్ధపరిచి చక్కని టీచర్స్ మీకోసం ఇక్కడ మరి 3 రోజులు కూడా మీరు ఇంకా రేపటి దినాన్ని మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకుని ఈ సిబిసి క్లాసెస్కి మీరు రావాలి. ఓకే, ఎర్లీగా రావాలి. ఏం చేయాలి? చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం ఎర్లీగా లేచి మనం ఏం చేస్తున్నాం? సిబిసికి వస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇంతవరకు పాటలు నేర్చుకున్నారు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు, చక్కగా ప్రార్థనలు కూడా ఉన్నారు పిల్లలు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి గత కొన్ని సంవత్సరాలుగా షమ్మా సిబిసి పరిచర్య, కొన్ని వేల మంది పిల్లల పరిచర్యలో మరి ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంత ఘనంగా దేవుడు జరిగిస్తున్నందుకు ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పులు కొడదాం. అలాగే మరి దైవజనులు జాన్ వెస్లీ అన్న ఈ పరిచర్య కొరకు భారం కలిగి అనేక సంవత్సరాలుగా ఈ పరిచర్యను జరిగిస్తూ మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందరి బట్టి అన్నను కూడా మేము మా యొక్క సిబిసి టీం తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా మన మధ్యలో ఉన్న అన్నయ్యని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వెల్కమ్ టు చెప్పండి ఒకసారి సిబిసి అని గట్టిగా చెప్పులు కొడదాం. చేతులు పైకెత్తి చెప్పులు కొట్టాలి పిల్లలు అన్నీ వస్తూ ఉంటే. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? రైట్, అందరు బాగున్నారా? ఎంత బాగున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి, రియాక్షన్ చేస్తూ చెప్పండి. అయ్యో నాకు వినపట్ల, గట్టిగా. వెరీ గుడ్, చాలా సంతోషం. ఈ సిబిసి కార్యక్రమం, సమ్మా సిబిసి కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం మీతో కలుసుకుని మిమ్మల్ని ఇలా చూడడానికి దేవుడు ఎంతగానో ధన్యత ఇస్తున్నాడు. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని మన తల్లిదండ్రులను, మనకిచ్చిన కుటుంబాలను దేవుడు ఎంతగానో దాచి కాపాడి భద్రపరిచి ఒక చక్కటి కృపను, భాగ్యాన్ని యేసయ్య ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ 2024 సంవత్సరం మీతో ఉండడానికి దేవుడిచ్చిన చక్కటి భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన అన్న జాన్ వెస్లీ అన్నకి, అలాగే వారి టీం అంతటికి, అక్కకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మన మధ్యలో ఉన్న అభిషక్తులు, దైవజనులు, డిఎస్ఎన్కి ప్రత్యేకమైన వందనాలు, అలాగే పృథ్వీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హాయ్ పిల్లలు, ఈ సంవత్సరం మనందరం కూడా చాలా చక్కటి మ్యాజిక్స్ చూడబోతున్నాం, చక్కటి స్టోరీస్ వినబోతున్నాం. ఇప్పుడు మనము గ్రూప్స్గా కూడా డివైడ్ అవ్వబోతూ ఉన్నాం. మరి ఇప్పటికే చాలామంది బాయ్స్ స్కోర్ తెచ్చుకున్నారు, గర్ల్స్ కూడా స్కోర్ తెచ్చుకున్నారు. గర్ల్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 500. బాయ్స్కి ఓకే 500 వచ్చినాయి. మరి మనం ప్రతి సంవత్సరం ఒక 4 టీమ్స్ కింద మనం చక్కగా ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా చక్కగా ఒక 4 టీమ్స్ కింద మనం ఉన్నాము. తర్వాత మీకు ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. క్లాసెస్లో కూడా మీకు ఇంకా చాలా విషయాలు చెబుతారు. మనం శ్రద్ధగా విందాం, ఓకేనా? హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇక్కడ అక్కడ మధ్యలో ఉంది కదా అక్క నీ పేరేంటక్క? నీ పక్క అమ్మా
దుర్గాప్రియ, రేపుకాప్రియ. ఆ అక్క దగ్గర నుంచి ఆ మధ్యలో నువ్వు నడవమ్మా, కొంచెం నీ సెంటర్ లైన్గా అటు నుంచి అటు. అదొక టీము, ఇదొక టీం అనమాట. ఓకేనా? ఇక్కడ మధ్యలో అక్క ఉంది కదా, నీ పేరేంటమ్మా? అమ్మా సౌమ్య అక్క కూడా వాళ్ళిద్దరిని రెండు కింద డివైడ్ చేయండి. కొంచెం మధ్యలో కొద్ది గ్యాప్ ఉన్నది సరిపోతుంది. రైట్. మీకు అరే వెనకాల ఉన్న వాళ్ళు గర్ల్స్కి ఏ కలర్ కావాలి? ఏ కలర్ ఇష్టం మీకు? కలర్ మిమ్మల్ని కదా వెనకాలని. కొంచెం మీరు ఫ్రంట్కి జరగండి అమ్మా, కొద్దిగా ఫ్రంట్కి జరగండి. మధ్యలో గ్యాప్ ఇవ్వండి. మీరు కూడా బాయ్స్, మీరు కూడా అక్క కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఏ కలర్ ఇష్టం మీకు అమ్మా? పింకా? వెరీ గుడ్. ఆ వెనకాల ఉన్న వాళ్ళకు పింక్ కలర్ కోరుకున్నారు. ఓకేనా? మీరు పింక్ టీమ్ ఇది. ఓకేనా? ఈ చివరి బాయ్స్ ఏ కలర్ కావాలి? ఎల్లవా? ఒకటే చెప్పండి రా, మీరు అందరూ మాట్లాడుకుని. అమ్మా మీరు కాదురా, మీరు కాదు, ఆ చివర. అమ్మా ఏమన్నారమ్మా? బ్లూవా? ఓకే, బ్లూ టీమ్ కోసం చెప్పలు పెట్టండి. వెరీ గుడ్. పింక్ టీమ్ చెప్పలు పెట్టండి. వెరీ గుడ్. మీ టీం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఏ కలర్ కావాలి? ఆరెంజ్. వెరీ గుడ్. ఆరెంజ్ కలర్ కావాలంటే వీళ్ళకి ఆరెంజ్ గ్రూప్. ఓకే, వీళ్ళకి ఒక చెప్పలు పట్టండి గట్టిగా. వెరీ గుడ్. వీళ్ళు వైటా? గ్రీన్. ఏమన్నాడు మీ వాడు? ఏంటి చిన్న కరం? రెడ్డా? వైట్ కలర్ కోరుకున్నారు. చెప్పలు పట్టండి. వెరీ గుడ్. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఓకే, లాస్ట్ ఇయర్ మనం చాలా మ్యాజిక్స్ చూసాం, చాలా చక్కటి యాక్షన్ సాంగ్స్ చూసాం. అలాగే మనము క్లాసెస్లో కూడా చాలా పాటలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఉదయం 2 పాటలు నేర్చుకుంటారు, మధ్యాహ్నం 2 పాటలు నేర్చుకుంటారు. మిమ్మల్ని క్లాసెస్గా డివైడ్ చేస్తాం తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు పింక్ టీమ్, బ్లూ టీమ్, వైట్ టీమ్, ఆరెంజ్ టీమ్. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి. అక్క వీళ్ళ పేర్లు కొంచెం రాయి. మీకు లెటర్స్ కూడా నేను చేస్తాను. అందరూ చక్కగా మనము ఉందాం, నేర్చుకుందాం. సరే పిల్లలు, మరి సాంగ్స్ బాగున్నాయా? నచ్చాయా మీ అందరికీ? ఈ సంవత్సరం సాంగ్స్ చాలా చాలా చక్కగా ఆత్మీయంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా సేవ భారత్ వాళ్ళు చక్కటి పాటలు మనకి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మనం బుక్స్ కూడా చక్కగా ఫాలో అవుతూ ఉన్నాం. ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలను దేవుడి దగ్గర మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు ఎంతగానో సహాయం చేసి నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, ఆ పిల్లలు ఒకసారి అందరూ ఇటు చూడండి, నా వైపు చూడండి. అందరూ ఇటు చూడండి ఒకసారి. నా దగ్గర ఒక కార్డు ఉంది. ఈ కార్డులో ఏముందో తెలుసా? వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. పింక్ టీమ్ వాళ్ళు టైం ఎంత అయింది దీంట్లో? సరే, అక్కడ ఆ టీం ఏంటి? బ్లూ టీం చెప్పండి, కరెక్ట్గా చెప్పాలా? సరే, ఆరెంజ్ టీం అమ్మా 10 అయిందా? అరే మీరు చెప్పండి. వైట్? వెరీ గుడ్. 10 అయినా ఎంతమంది చెప్పారు? ఎక్కువ బ్లూ టీం వాళ్ళు చెప్పారు. వాళ్ళకి స్కోర్ ఇవ్వండి అమ్మా, వాళ్ళకి 200 స్కోర్ ఇవ్వండి. చెప్పలు కొట్టండి గట్టిగా వాళ్ళకి. వెరీ గుడ్. వైట్ టీం వాళ్ళు కూడా 200 ఇవ్వండి. వెరీ గుడ్. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఓకే, నేను ఒక చిన్న స్టోరీ నేను మీకు చెప్తాను. తర్వాత మ్యాజిక్ కూడా ఉంది, మనం మ్యాజిక్ కూడా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ గడియారం, ఇది గోడ గడియారం అన్నమాట కదా, గోడకు తగిలిస్తారు దీన్ని. అయితే ఫస్ట్గా మనం చూస్తూ ఉంటే ఈ గడియారం వల్ల మనకు పర్పస్ ఏమన్నా ఉందా చెప్పండి? ఉపయోగం ఉందా దీనివల్ల మనకి? లేదా? ఎంతమందికి ఉపయోగం ఉంటుంది దీనివల్ల? అందరికీ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇది చూడగానే మాకు ఏం గుర్తొస్తుంది?
ఆ టైం గుర్తొస్తుంది, ఎంత అయిందో టైం తెలుస్తుంది, మనం ఏం చేయాలో మనకి అర్థమవుతుంది. ఆ టైంకి ఏంటుందో, మనం ఎక్కడికి వెళ్ళాలో, మనం ఏం చేయబోతున్నామో, ఎవరికి టైం ఇచ్చామో, దేనికి టైం ఇచ్చామో, ఆ ఎగ్జామ్ అయినా, లేదా క్లాస్కి వెళ్ళడానికైనా, కాలేజీకి వెళ్ళడానికైనా, లేదా మన ఆఫీస్కి వెళ్ళడానికైనా, మనం ఇప్పుడు ఏ సమయంలో ఉన్నామో తెలుసుకోవడానికైనా ఖచ్చితంగా మనకి గడియారం అవసరమై ఉంది. హాయ్ పిల్లలు, మరి ఈ గడియారాన్ని ఎవరు కనిపెట్టారో తెలుసా పిల్లలు? గడియారాన్ని ఎవరైనా కనిపెట్టిన వారు తెలుసా? కనుగొన్నది మొట్టమొదటిసారిగా గడియారం కనుగొన్నది ఎవరు? యేసయ్య. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంకే బాధ లేకుండా చెప్పేశారు. రైట్. ఎవరికైనా తెలుసా పిల్లలు? గడియారం కనుగొన్నది ఎవరో తెలుసా? ఏసయ్య లేకుండా ఇది లేదనుకో. ఇంకోటి ఏదైనా చెప్పగలరా ఎవరైనా? ఆ టీం వాళ్ళకి మేము మార్క్స్ ఇస్తాం, స్కోర్ ఇస్తాం. అమ్మా సరే. గడియారం ఎక్కడైనా ఉంటుంది కదా. ఆఫీస్కి వెళ్ళినప్పుడు చేతికుంటుంది, స్కూల్కి వెళ్తే చేతికుంటుంది, ఇంట్లో వెళ్తే ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా టైం వస్తుంది కదా. ప్రతి చోట గడియారం ఉంటుంది. గడియారం లేని ప్లేస్ ఏది ఉండదు. ఇంచుమించుగా చాలా సందర్భాల్లో గడియారం లేకుండా ఏ ప్లేసు ఉండదు. ఆ గడియారం మనకి సమయాన్ని సూచిస్తూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ సమయానికి ఎక్కడికి వెళ్దాం అనుకున్నామో అది మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. గడియారం వల్ల మనకి చాలా యూజ్ ఉందన్నమాట, చాలా ఉపయోగము ఉన్నది. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? మరి ఈ గడియారాన్ని 1500 సంవత్సరంలో, వినండి పిల్లలు, 1500 సంవత్సరంలో జర్మనీకి చెందినటువంటి పీటర్ హెల్లెన్ అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని మొదటిసారిగా రూపొందించాడు అనమాట. అయితే నిజానికి ఈ గడియారం అనేది రాకముందే చంద్ర గడియారం అని, సూర్య గడియారం అని, ఇలా కొన్ని గడియారాలు వాళ్ళు వాడుతూ ఉండేవారు. అప్పటికి ఉండేవి కావు. మన పెద్దలు ఇంచుమించు 70-80 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం అడిగితే వాళ్ళు మనకులాగా వాచి చూసి, లేదా మనకులాగా సెల్ ఫోన్ చూసి వాళ్ళు చెప్పరు. కానీ పైన సూర్యుని చూసి, సూర్యుడు ఏ కోణంలో ఉన్నాడో చూసి దాన్ని బట్టి వాళ్ళు సమయాన్ని చెప్తూ ఉంటారు. అంటే పిల్లలు బాగా గమనించండి, అప్పట్లో ఈ గడియారాలు అవి లేవు కాబట్టి వాళ్ళు ఆ సూర్యుని యొక్క పరిస్థితిని బట్టి, అదే వంకరగా ఉంటే, నెట్ట నిలువుగా ఉంటే, ఇలా సైడ్గా ఉంటే ఎంత టైం అయిందో వాళ్ళు కరెక్ట్గా చెప్తూ ఉండేవారు. నిజానికి వాళ్ళని అడిగితే మన సెల్ ఫోన్లో టైం ఎంత అయిందో ఇంచుమించుగా వాళ్ళు అదే సమయాన్ని చెప్పగలుగుతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు సూర్య గడియారాన్ని వాళ్ళు అవలంబించారు. బైబిల్లో కూడా మనం దీని గురించి చాలా చక్కగా చూస్తూ ఉంటాం. ఇది మొట్టమొదటిగా అతను జేబులో పెట్టుకోవడానికి ఒక గడియారాన్ని తయారు చేశాడు. ఇప్పుడు చాలామంది జీన్స్ వాడుతున్నారు కదా, జీన్స్ ప్యాంట్స్ వాడుతున్నారు కదా. జీన్ ప్యాంట్కి ఈ ప్రక్కన చిన్న జేబు ఉంటుంది, తెలుసా మీకు పిల్లలు? నా దగ్గర కూడా చూడండి, చిన్న జేబు. ఈ జేబు కాకుండా ఇంకొక జేబు ఉంటుంది, చిన్న జేబు. అది తయారు చేసింది అసలు ఎందుకంటే ఆ చేతి గడియారాన్ని పెట్టుకోవడానికి తయారు చేశారని చెప్పి కొన్ని చెప్తున్నటువంటి సందర్భాలు అన్నమాట. అంటే పిల్లలు మొట్టమొదటిగా జేబు గడియారాన్ని ఈయన తయారు చేశాడు. ఎవరైనా? పీటర్ హెల్లెన్. చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఎవరు? ఎన్నో సంవత్సరాలు చేశాడు? 1500 సంవత్సరాల్లో అతను రూపొందించాడు అన్నమాట. అది పిల్లలు గడియారాలు 3 రకాలు. ఒకటి యాంటిక్ గడియారం. ఏ గడియారం చెప్పండి? రెండవది లోలకం గడియారం. ఏంటి చెప్పండి? లోలకం గడియారం. మూడవది డిజిటల్ లేదా మెకానికల్ గడియారం. ఇలా 3 రకాల గడియారాలు మనం చూస్తూ ఉంటాం. అయితే పిల్లలు వీటన్నిటినీ దేవుడు లేదా మానవులైనా దేవుడైనా ఇవన్నీ ఎందుకు తయారు చేశారంటే మన అందరి యొక్క పర్పస్ కోసం. దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే ఆయన మన ప్రత్యేకమైన ఒక ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. అది చెప్పడానికే దేవుడు మన అందరినీ తయారు చేశాడు. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఓకే, నా దగ్గర 3 బాల్స్ ఉన్నాయి. చూడండి, నా దగ్గర బాల్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీ అందరికీ? ఓకే, ఇవి ఏ కలర్లో ఉన్నాయి? బ్లూవా? గ్రీనా?
వైటా, ఎల్లో? సరిగ్గా చెప్పండి రా. ఏ కలర్లో ఉన్నాయి ఇవి? వెరీ గుడ్, రెడ్ కలర్లో ఉన్నాయి కదా. నా దగ్గర ఉన్నటువంటి ఈ బాల్స్ గుండ్రంగా ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి పిల్లలు? గుండ్రంగా ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఈ బాల్స్ నేను అలా వదిలేసాను అనుకోండి, ఇదేమవుతుంది? దొర్లుకుంటూ తిరుగుతూ ఉంటుంది, ఒక చోట ఉండదు. ఎందుకని? ఇది రౌండ్గా ఉంది కదా, గుండ్రంగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? గుండ్రంగా ఉంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇప్పుడు వదిలేసిన సరే ఈ ఫ్యాన్కి గాలికి ఎగిరిపోతూ ఉంటుంది, ఒక చోట కుదురుగా ఉండదు, స్థిరంగా ఉండదు. చెప్పండి, ఎలా ఉండదు? స్థిరంగా ఉండదు. ఎందుకంటే ఇది ఎందుకు? గుండ్రంగా ఉంది కదా, అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రోజున మనం కూడా చాలాసార్లు మన కుటుంబంలో లేకపోతే మన తల్లిదండ్రుల విషయంలో మాట వినకుండా, లోబడకుండా మనం ఎలా ఉన్నామంటే దొర్లుకుంటూ వెళ్ళిపోయేలాగా ఉన్నాం. దీనికి ఒక నిర్దేశం అంటూ లేదు, ఒక ప్రత్యేకత అంటూ దీనికి కనబడట్లేదు. ఎందుకంటే ఇది దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. దీన్ని తయారు చేసింది దేనికోసం అంటే ఇది దొర్లుకుంటూ వెళ్ళడానికి, ఆడుకోవడానికి ఒక బంతిగా లేదా ఒక గుండ్రంగా దీన్ని తయారు చేశారు. దీని యొక్క పర్పస్ అదనమాట. అలాగే దేవుడు కూడా మనందరిని కూడా ఆయన ఉద్దేశం కొరకు మనందరిని కూడా దేవుడు తయారు చేశాడు. హాయ్ పిల్లలు, హాయ్ పిల్లలు. నేను మీకు చూపించాను కదా, ఇది మనకి ఏం చెప్తుంది? సమయాన్ని చెప్తూ ఉంది, సమయం గురించి మాట్లాడుతూ ఉంది. ఇది మనతో మాట్లాడుతుంది. ఇక్కడ ఏముంది కానీ దీనికి మాటలు లేవు, కానీ ఇది మాట్లాడదు. కానీ దీన్ని చూడగానే మనకేం గుర్తొస్తుంది? టైం ఎంత అయిందో మనకి గుర్తొస్తుంది. పిల్లలు అర్థమవుతుందా? యేసయ్య దీన్ని ఎందుకు మానవుడు తయారు చేశాడంటే, లేదా దేవుడు ఇచ్చాడంటే మనం సమయాన్ని మనము గుర్తించాలని. అందుకే దేవుడు ఏమన్నాడు? సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని యేసయ్య చెప్పారు. కాబట్టి పిల్లలు సమయాన్ని మనం ఏం చేయకూడదు? పోనవ్వకూడదు, పోగొట్టుకోకూడదు. సరే, నా దగ్గర ఉన్న ఈ బాల్స్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇవి గుండ్రంగా ఉన్నాయి, వదిలితే దొర్లుకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే నేను వీటితో ఒక చిన్న మ్యాజిక్ చేయబోతున్నాను. ఓకేనా? అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. ఇంకొకసారి చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంకొంచెం గట్టిగా, థ్యాంక్ యూ జీసస్. పింక్ టీమ్, పింక్ టీమ్ చెప్పండి. ఆ టీం, బ్లూ టీం వినబట్టలేదు. ఎల్లో, వైట్, ఆరెంజ్. వెరీ గుడ్, అందరూ చెప్పండి ఇప్పుడు. ఓకే, మనము ఒక చోట కుదురు లేకుండా తిరుగుతూ ఉన్న మనల్ని దేవుడి దగ్గరికి మనం వస్తే ఈ సండే స్కూల్ ద్వారా, సిబిసి కార్యక్రమాల ద్వారా నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే నిన్ను ఒక స్థిరమైన బిడ్డగా యేసయ్య నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ కోసం దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. పిల్లలు, మనందరి కోసం యేసయ్య ఏం చేశాడు? ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి మనందరం కూడా ఆ ప్రత్యేకమైన ప్రణాళికను మనం తెలుసుకోవాలి. ఈ 3 రోజులు కూడా అక్క వాళ్ళు, టీచర్ అక్క వాళ్ళు మీకు చక్కని పాఠాలు మీకు నేర్పిస్తారు. చక్కగా నేర్చుకుని ఈ 3 రోజులు నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకుని, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకుంటే నువ్వు గొప్పగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇప్పుడు చెప్పండి అందరూ కూడా, థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చూడండి, నా దగ్గర ఉన్న ఈ బాల్స్ని నేను ఏం చేశానంటే ఒక స్క్వేర్ రూపంలో ఒక చక్కగా డస్టర్ లాగా నేను తయారు చేశాను. కనిపిస్తుందా మీ అందరికీ? కనిపిస్తుందా మీ అందరికీ? చూడండి ఒకసారి. హాయ్ పిల్లలు, చూసారా? ఇది వరకు ఎలా ఉందంటే గుండ్రంగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? గుండ్రంగా ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది? చక్కగా చూడండి, లెక్క పెట్టండి. 1 2 3 4. చూసారా? ఈ పక్కనే 1 2 3 4. ఈ పక్కనే
చూసారా పిల్లలు, మనల్ని దేవుడు చాలా అద్భుతంగా తయారు చేశాడు. ఇప్పుడు ఈ దొర్లుకుంటూ అక్కడికిక్కడికి వెళ్ళిపోయేటువంటి ఈ బాల్ని నేను ఒక మ్యాజిక్ సహాయం ద్వారా ఏం చేశానంటే ఒక చక్కగా ఎక్కడికి కదలకుండా ఉండేటువంటి ఒక చక్కగా 4 పలకల ఒక బాక్స్గా నేను దీన్ని తయారు చేశాను. పిల్లలు కనిపిస్తుందా మీ అందరికీ? అయితే మీరు కూడా ఈ 3 రోజులు చక్కగా అక్క వాళ్ళు చెప్తున్న పాఠాలు, అన్న వాళ్ళు చెప్తున్న పాఠాలు, చక్కగా వర్క్ బుక్ చక్కగా మీరు తయారు చేసి కంఠస్థ వాక్యాలు చదివి మీరు జాగ్రత్తగా దేవుళ్ళు ఎదిగితే ఈ 3 రోజుల్లోనూ యేసయ్య ప్రణాళిక మీ పట్ల ఏమైతే ఉన్నదో అది మీరు తెలుసుకుపోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అద్భుతంగా దీవించబోతూ ఉన్నాడు. ఈ మన సంవత్సరం అంశం ఏంటంటే ఏంటి చెప్పండి? లక్ష్యము కొరకు అన్వేషణ. చెప్పండి. ప్రత్యేకమైన ఒక లక్ష్యం కోసం మనం అన్వేషణ చేయాలి. మనకు ఏదైనా కావాలనుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళి లేదా గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసామనుకోండి, అక్కడ శోధించు అని వస్తుంది, లేదా ఇంగ్లీష్లో అయితే సర్చింగ్ అని వస్తుంది. మనకు కావాల్సిన అది బొమ్మలైనా లేదా పాటలైనా లేదా ఇమేజెస్ అయినా మనకు కావాలనుకున్నప్పుడు అక్కడ సర్చింగ్ దగ్గర టైప్ చేస్తే మనకు కావాల్సింది వెతికి ఆ గూగుల్ మనకి చూపిస్తుంది. అలాగే పిల్లలు, యేసయ్య సన్నిధిలో ఉన్న మనల్ని దేవుడు మనందరూ కూడా అన్వేషణ చేసే బిడ్డలుగా, ఒక మంచి ప్రణాళికతో నింపబడిన పిల్లలుగా మనందరం ఉందాం. యేసయ్య అలా మనందరినీ చేయాలని ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? ఒక చిన్న ప్రార్థన చేద్దామా? అందరూ ఒకసారి మోకరిస్తారా? 1 అంటాను, మోకరించాలి. 1. ఏ గ్రూప్ వాళ్ళు మోకరించట్లేదు చూస్తున్నాను, వాళ్ళకి -మార్క్స్ ఉంటాయి. 2. ఏ గ్రూప్ త్వరగా సిద్ధపడిందో చూస్తున్నాను. 3 అంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. ఓకేనా? అందరూ చెప్పండి, యేసయ్యా ఈ 3 రోజులు CBC కార్యక్రమాల ద్వారా నా జీవితాన్ని నీకు అర్పించడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి నన్ను నీ ప్రణాళికలో నడిపించండి. ఈ 3 దినాలు నేర్చుకుంటున్న పాటల ద్వారా, యాక్షన్ సాంగ్స్ ద్వారా, పప్పెట్ షో ద్వారా, మ్యాజిక్ షో ద్వారా, పాఠాల ద్వారా నేను అనేక మంచి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. నాలో ఉన్న అల్లరి, ఆటంకాలు, అబద్ధాలు, చెడు పనులు నాలోంచి తీసివేయండి. నీ ప్రణాళిక నేను గుర్తించడానికి సామర్థ్యము దయచేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, హాయ్ పిల్లలు. ఓకే, అన్నయ్యకి ఒకసారి గట్టిగా చప్పులు కొడదాం. అందరు కూడా ఇంకా గట్టిగా చప్పులు కొడదాం. చాలా చక్కని విషయాలు అన్నయ్య తెలియజేశారు. పిల్లలు, ఇంకా మనం క్లాసెస్కి వెళ్ళే ముందు ఒకసారి పాటలు మనం ఒకసారి విందాం, నేర్చుకుని చక్కగా యాక్షన్ చేసి మన క్లాసెస్లోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు అన్నయ్య ఇందాక 4 గ్రూపులు పెట్టాడు. ఓకే, ఏ గ్రూపులో ఒకసారి చెప్పండి? వెనకాల ఫస్ట్ వెనకాల పింక్. ఓకే, పింక్ గ్రూప్. తర్వాత ఆరెంజ్ గ్రూప్, ఆరెంజ్ ట్రావెల్స్ మట్టుగా. నెక్స్ట్ మీరు వైట్. వెరీ గుడ్. మీది బ్లూ టీమ్. చూద్దాం ఇప్పుడు సాంగ్స్లో ఏ టీం అయితే చక్కగా పాడుతున్నారో చూద్దాం. అమ్మ టీచర్స్ చూడండి, ఏ టీం చక్కగా నేర్చుకుంటుంది, ఏ టీంలో పిల్లలు యాక్షన్ బాగా చేస్తున్నారో ఆ టీంకి కూడా మనము మంచి గిఫ్ట్లు ఉంటాయి. మొదటి పాట సాంగ్ షీట్ నుంచి మొదటి పాట పాడదాం. ఇప్పుడు ఏ టీం చక్కగా పాడుతుందో నేను చూస్తాను. అందరూ పాడాలి. ఏ టీం అయితే చక్కగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి మాత్రం స్పెషల్ ప్రైజ్ ఉంటుంది అన్నమాట, మార్క్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. ఓకే, సాంగ్ షీట్ నుంచి మొదటి పాట. ఓకేనా? చప్పట్లు కొడదాం. తర్వాత కొన్ని పాటలకి యాక్షన్ నేర్చుకుని మనం క్లాసెస్లోకి వెళ్ళిపోదాం. చప్పట్లు కొట్టినా మీకు స్కోర్ వస్తుంది. ఏ టీంలో పిల్లలందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. కమాన్ పిల్లలు. అన్న మోనేటర్ సాంగ్
చిన్నారి పిల్లలు మీరే పాడాలి. మేము వస్తాము, మేము జాలి జాలిగా. పిల్లలు మీరే పాడాలి. చిన్న పిల్లలం వద్దకు మేము వస్తాం. ఏ టీం పాడుతున్నారో చూస్తా. సిబిసికి నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? పాడాలి. కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుందాము. పాడాలి. ఎన్నో కృష పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుందాము. పిల్లలు బైబిల్లోని మనసులు మార్చే ఎన్నో కథలు, బైబిల్లోని మనసులు మార్చే ఎన్నో కథలు. యేసయ్యా ఎంతో ప్రేమించు, నా కొరకు రక్తము కాచి. పాడాలి. లోకమును ఎంతో ప్రేమించు, నా కొరకు రక్తము కాచేను. రక్తము కాచేను. చిన్న పిల్లలం. పిల్లలు అందరూ పాడాలి. యేసు వద్దకు మేము వస్తాము, మేము జాలి జాలిగా. చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము, మేము జాలి జాలిగా. మన జాలి జాలిగా. మన సిబిసికి వస్తాము. హాయ్ పిల్లలు. ఇందాక అన్ని థీమ్ చెప్పారు కదా, ఇప్పుడు ఆ థీమ్ సాంగ్ కూడా మనం ఒకసారి నేర్చుకుందాం. ఓకే టీచర్స్ చూడండి, ఏ టీం చక్కగా పాడితే వాళ్ళకి మనం స్కోర్ ఇద్దాం, వాళ్ళు గెలుస్తారు ఈ సిబిసిలో. సాంగ్ నెంబర్ 2 చెప్పట్లు. దేవుని సిగ్నేచరుంది ఆ క్రియేషన్లో, దేవుని పర్పస్ ఉంది. చప్పట్లు కొట్టాలి పిల్లలు. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. బిగ్ టీం పాడాలి ఇప్పుడు. బిగ్ టీం. బ్లూ టీం పాడాలి ఇప్పుడు. కలర్ఫుల్గా చేశాడు. ఇప్పుడు వైట్ టీం పాడాలి. జిల్ జిల్ జిల్. నీరు అడవులను కలర్ఫుల్గా చేశాడు. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. పాడాలి. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. నేచర్ ఉంది. క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదామా? జంతువులన్నీ మాలంటి నన్ను ముసలుగా అన్ని పాడాలి ఇప్పుడు. పక్షులు చిట్పచ్చి మాలంటి నన్ను స్పెషల్ గా ఆయన్ని చేతులు చేశాడు. నేచర్లో అన్ని టీములు పాడాలి దగ్గరగా. క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. పర్పస్ ఉంది.
నేచర్ లో దేవుడి సిగ్నేచర్ ఉంది. వెరీ గుడ్. క్రియేషన్ లో దేవుడి పర్పస్ ఉంది. హాయ్ పిల్లలు. హాయ్ అన్నయ్య. ఓకే, ఇంకో కొత్త పాట మీకు ఈ పాట కూడా రాసుకుందరు కానీ మీరు. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఈ పాట కూడా. ఓకే, అమేజింగ్ గాడ్. ఎంత గట్టిగా పాడతారో ఇప్పుడు ఈ పాటలో ఏ టీం పాడుతుందో ఆ టీంకి 200 పాయింట్స్ ఇస్తాను. ఓకేనా? అమేజింగ్ గాడ్ అనేటప్పుడు అందరూ ఏం చేయాలి? గట్టిగా పాడాలి. ఓకేనా? ఆర్ యు రెడీ పిల్లలు? ఓకే, చెప్పలు కొడదాం. మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు ఏం పాడాలి? అమేజింగ్ గాడ్ అన్నప్పుడు గట్టిగా పాడాలి, చెప్పండి కూడా. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యక్రియను Amazing God. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య క్రియలను చేయును. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య క్రియలను చేయును. చేతుల పక్కకి చప్పట్లు. నీళ్లను ఇచ్చెను, ఆరిన నేలపై నడిపెను. బండ నుండి నీళ్లను ఇచ్చెను, ఆరిన నేల